నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం సుత్త నిపాతలోని పబ్బజ్జ సూత్తం, ప్రవజ్య సూత్తం అని కూడా అంటారు. పబ్బజ్జ అన్నది పాలి పదం. ప్రవచించడం అంటే ఇంటిని వదిలి సన్యాసిలాగా మారడం. దీంట్లో భగవానుడే ప్రవజ్య గురించి, అంటే సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ప్రవజ్య తీసుకున్నారో చెప్పబడింది. గృహస్థ జీవితం కష్టాలు బాధలతో కూడిందని, ఈ ప్రవజ్య ఆకాశంలో స్వేచ్ఛాయుతమని చెప్పబడింది. అయితే ముందుగా పాలీ తెలుగు ట్రాన్స్లేషన్ చూద్దాం. ఆ తర్వాత దానికి వివరణ, ఎక్స్ప్లెనేషన్ ఇంకా డీటెయిల్గా ఇస్తాను. ప్రతి ఒక్కరు వినాల్సిన సూత్త ఇది. ఈ సూత్తం ఇలా మొదలవుతుంది. చక్షుమంతుడు సిద్ధార్థుడు ప్రవజ్యను ఎలా గ్రహించాడో వివరిస్తాను. ఆయన పరిశీలించిన తర్వాతే ప్రవజ్యను ఇష్టపడ్డాడు. గృహ జీవితం బాధతో కూడినది, మాలిన్యానికి ఆశ్రయం. ప్రవజ్య అనేది ఆకాశం లాంటిది అని గుర్తించి అతడు ప్రవజ్యను గ్రహించాడు. ప్రవజ్య జీవితం గడుపుతూ దేహంతో చేసే పాపకార్యాలను వదిలివేశాడు. అంటే శరీరంతో చేసే పాపకార్యాలు ఏంటి? జీవహింస చేయకపోవడం, అవి శరీరంతో చేస్తారు. దొంగతనం శరీరంతో, కామేశమిత్యాచారం శరీరంతో చేసేవి. అలాగే మాటలతో చేసే పాపాలను విడిచి అబద్ధాలు చెప్పడం, కఠినమైన మాటలు మాట్లాడటం, చాడీలు చెప్పడం, ఇవన్నీ కూడా వాచిక కర్మల కిందికి వస్తాయి. వాటిని విడిచి ఆజీవికను, అంటే జీవించడానికి కావాల్సిన వాటిని పరిశుద్ధం కావించాడు. ఆకర్షణీయమైన ఉత్తమ లక్షణాలు ఉన్న బుద్ధుడు భిక్ష కోసం మగధలోని గిరివజ్రానికి వెళ్ళాడు. తన ప్రాసాదంలో నిలుచుని ఉత్తమ లక్షణాలు ఉన్న బుద్ధుడిని చూసి, అంటే అప్పటికి ఇంకా బోధిసత్వుడుగానే ఉన్నాడు, ఆయన చూసి బింబిసార మహారాజు ఇలా అన్నాడు: సుందరుడు, గొప్పవాడు, శుచిమంతుడు, ఆచరణ సంపన్నుడు, తనకు ముందు కాడి, అంటే నాగలి కాడి దూరం మాత్రమే చూస్తున్న ఈయన్ని చూడండి. అంటే నడిచేటప్పుడు కేవలం కింద ఒక 3 అడుగులు మాత్రమే చూస్తూ నడవటం. అధోముఖుడు, సతి కలవాడు, ఇతడు నీచ కులాలకు చెందిన వాడిలా లేడే. అంటే చూడటానికే భిక్షాటన చేస్తున్నాడు, కానీ ఇతను తక్కువ కుటుంబానికి చెందినవాడు కాదేమో అని అనుకుంటాడు. ఆ సన్యాసి, అంటే ఆ భిక్షువు ఎక్కడ వెళ్తున్నారో కనుక్కోమని అక్కడ ఉన్న రాజదూతల్ని పంపించాడు. ఆయనచే పంపించబడిన ఈ రాజదూతలు అతన్ని అనుసరించి ఈ భిక్షువు ఎక్కడ వెళ్తున్నాడో, ఎక్కడ ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. అంటే వెళ్తున్నారు. చూసి ఇంద్రియాలు అదుపులో ఉంచుకుంటూ చక్కగా నిగ్రహంతో, సంప్రజ్ఞానంతో, సతితో వెళుతూ వరుసగా ఇళ్లలో యాచిస్తుంటే త్వరలోనే ఆయన పాత్ర నిండిపోయింది. భిక్షకై తిరిగిన తర్వాత నగరం నుంచి వెళ్ళి ఆ ముని అక్కడ ఉండే పాండవ పర్వతాన్ని చేరాడు. అది ఆయన బస చేసే చోటు. ఆయన తన నివాసాన్ని చేరుకోవడం చూసి ఆ 3 దూతలు అక్కడ కూర్చున్నారు. ఒక దూత రాజు వద్దకు వచ్చి ఆ విషయాన్ని తెలియజేశారు. మహారాజా, ఆ భిక్షువు పాండవ పర్వతం మీద తూర్పు వైపున ఒక వృషభంలా, సింహంలా కొండ గుహలో కూర్చొని ఉన్నాడు. దూత వచనాలను విన్న ఆ రాజు అందమైన రథంలో త్వరగా పాండవ పర్వతానికి వెళ్ళాడు. రథం మీద వెళ్ళడానికి నేల అనువుగా ఉన్నంత వరకు వెళ్ళి క్షత్రియుడు రథం దిగి, అంటే ఆ రాజు బింబిసారుడు
రథం దిగి కాలినడకన ఆయన్ని చేరి కూర్చున్నాడు. ఆయనకి నమస్కారం చేసి కూర్చున్న తర్వాత ఆయనతో కుశల ప్రశ్నలు, గౌరవ అభివాదనలు అంటే నమస్కారాలు చేసి ఇలా అన్నాడు. మీరు యువకులు సున్నితంగా ఉన్నారు. యవ్వనం యొక్క ప్రథమ దశలో ఉన్నారు. ఉన్నత క్షత్రియ కులంలో పుట్టిన వానిలా మంచి రంగు కలిగి ఉన్నారు. బ్రహ్మాండమైన సైన్యాన్ని మీకు అలంకారంగా ఇస్తాను. గౌరవనీయమైన కులీన నాయక సభను మీకు అంటే మీ పరం చేస్తాను, సంపాదనిస్తాను, అనుభవించండి. మీరు ఏ జాతి నుంచి వచ్చారో దయచేసి తెలియచేయండి అని అంటాడు. బుద్ధుడు అప్పుడు ఇలా చెప్తారు అంటే బోధిసత్వుడు, ఓ రాజా, హిమాలయాలను ఆనుకొని కోసల దేశానికి చెందిన చక్కటి నగరం ఉంది. దాని ప్రజలు ధన పరాక్రమ సంపన్నులు. వారు సూర్యవంశజులు, శాక్య జాతీయులు. నేను ఆ కుటుంబం నుండి అంటే ఆ కులం నుంచి బయటికి వచ్చి ప్రవచ తీసుకున్నాను. కామసుఖాలను కోరను. కామసుఖాలలో దుఃఖాన్ని చూసి నిష్క్రమించడంలో క్షేమాన్ని తెలిసి అంటే త్యాగం చేయడంలో క్షేమాన్ని తెలిసి ధ్యాన సాధన కోసం వచ్చాను. నా మనసు దీనిలోనే సంతసిస్తుంది అని చెప్తాడు బింబిసార మహారాజుకి. దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్తాను. అసలు ఇదంతా ఎలా మొదలైంది. పపంచస్ అన్నది కూడా మనకి నిదాన కథ, జాతక కథలో కనబడుతుంది. ఈయనకి సంబంధించి ఈయన ప్రవచ తీసుకునే విషయాలు ఇవన్నీ కూడా అట్టకథల ఆధారంగానే మనం తెలుసుకుంటూ ఉన్నాము. మూలాలలో చాలా తక్కువ సందర్భాల్లో కనపడుతుంది మనకి. అయినా కూడా ఈ కథలన్నిటిని కూడా మనం స్ఫూర్తి కోసం తీసుకోవాలి, కానీ అవి నిజంగా జరిగాయా లేదా అని వాటి గురించి పట్టించుకునే అవసరం లేదు. అయితే సిద్ధార్థుడు ఒక విలాసమైన జీవితం అంటే కపిలవస్తు నగరంలో యువరాజుగా పెరిగాడు. అతని తండ్రి రాజు శుద్ధోదనుడు తన కొడుకు సన్యాసిగా మారుతాడనే జోస్యం విన్నాడు. కాబట్టి అది జరగకూడదని సిద్ధార్థుడికి బయట ప్రపంచంలోని కష్టాలు తెలియకుండా రాజభవనంలోనే బంధించడం అంటే బయటికి వెళ్లకుండా అతడు ఉండడానికి అన్ని ఏర్పాట్లు అక్కడే చేశాడు. 3 కాలాలకు అంటే వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ఇలా 3 వేరువేరు భవనాలు నిర్మించి చుట్టూ సంగీతం, నాట్యం, విలాసాలతో అతన్ని మైమరిపించేలాగా ఏర్పాటు చేశాడు. అంటే సన్యాసి అవ్వడానికి అనుకూలించే విషయాలు ఏమీ అక్కడ చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ 4 దృశ్యాలు అతన్ని మార్చేశాయి. తండ్రి ఎంత జాగ్రత్త పడినా 29 ఏళ్ల వయసులో సిద్ధార్థుడు నగరాన్ని చూడడానికి బయటికి వెళ్ళాడు. అక్కడ అతన్ని జీవితాన్ని మార్చేసే 4 దృశ్యాలను చూశాడు. మొదటిది ముసలివాడు అంటే యవ్వనం శాశ్వతం కాదని గ్రహించాడు. ఇక్కడ ముసలితనం అన్నది ఇంతకుముందు కూడా చూసి ఉండొచ్చు. ఎందుకంటే రాజభవనంలో కూడా ఉండే రాజులు మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ముసలితనానికి అతీతులు కాదు. కానీ ఈ సందర్భంలో ఆయన లోపల ఇంకా వైరాగ్యం పెరిగిపోయింది. ఎందుకంటే శుద్ధోదన మహారాజు కూడా ముసలివాడు అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎంతోమంది చనిపోవడం చూస్తూ ఉంటాము. కానీ మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కాలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని మనసులో ఒక చిన్నపాటి వైరాగ్యం వస్తుంది. అదేంటంటే, అరే నా శరీరం కూడా ఇదే కదా, దేనికోసం పరిగెలెడుతూ ఉన్నాను నేను, ఈ పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకోతే పోయేది లేదా అని చిన్నపాటి వైరాగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సిద్ధార్థుడికి కూడా ఈ విషయాలను చూసినప్పుడు ఇంతకుముందు కూడా చూసి ఉండొచ్చు బహుశా, కానీ ఇప్పుడు ఇంకొంచెం స్పష్టంగా వైరాగ్యం అన్నది కలిగింది. ఇంకా ఒక రోగిని చూస్తాడు. ఆరోగ్యం ఎప్పుడైనా చెడిపోవచ్చని తెలుసుకున్నాడు. ఒక చనిపోయిన వ్యక్తి యొక్క శవం చూస్తాడు. మరణం తప్పదని అర్థం చేసుకుంటాడు. ఇక ఒక ధ్యానం చేసుకుంటున్న సన్యాసిని చూస్తాడు. ప్రపంచ కష్టాలకు దూరంగా శాంతిలో ఉన్న ఆ సన్యాసిని చూసి చాలా సంతసించిపోతాడు. ఈ 4వ దృశ్యం అతని మనసులో సన్యాసం అనే విత్తనాన్ని నాటింది. అంటే ప్రపంచ అనే విత్తనాన్ని నాటింది.
రాజభవనం ఒక దుమ్ముతో నిండిన ప్రదేశంలా, సన్యాసం ఒక బహిరంగ ఆకాశంలా అతనికి కనిపించింది. దీని గురించి మళ్ళీ చెప్తాను ఉదాహరణతోటి. దుమ్ముతో నిండిన ప్రదేశం అని ఎందుకు అన్నాడు అన్నది కూడా చెప్తాను, ముందు వస్తుంది. అయితే అదే రాత్రి జరిగిన ఇంకొన్ని సంఘటనలు ఉన్నాయి. అతను ఇల్లు విడిచి వెళ్ళడానికి బలమైన కారణాలు ఆ రాత్రి జరిగాయి. 2. ఒకటి, రాహులుడి జననం. తన భార్య యశోధర మగబిడ్డకు జన్మనిచ్చిందని వార్త వచ్చింది. అప్పుడు సిద్ధార్థుడు ఇలా అనుకుంటాడు, ఒక బంధం పుట్టింది, ఒక సంఖ్యలు ఏర్పడ్డాయి అనుకున్నాడు. ఇప్పుడు వెళ్ళకపోతే ఆ బంధం తనను ఎప్పటికీ ఆపేస్తుందని భయపడ్డాడు. ఇంకా అర్ధరాత్రి నిద్ర లేచిన సిద్ధార్థుడు నిద్రపోతున్న నాట్యకత్తెలను చూశాడు. అస్తవ్యస్తంగా పడి ఉన్న వారిని, వాళ్ళ నోటి నుండి చొంగ కారుతున్న వారిని. ఆ అందమైన రాజభవనం అతనికి ఒక శ్మశానంలాగా కనిపించింది. ఆ క్షణమే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకా నిష్క్రమించడం, దాన్నే మహాభినిష్క్రమణం అని కూడా అంటారు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు తన రథసారథి చెన్నాను పిలిచి గుర్రం కందకం అనే దాన్ని సిద్ధం చేయమని చెప్పాడు. భార్యను, బిడ్డను చివరిసారిగా దూరం నుంచి చూసి మౌనంగా రాజభవనం దాటి వెళ్ళిపోయాడు. రాజ్యం దాటి అనోమా నది తీరానికి చేరాక తన కత్తితో పొడవాటి జుట్టును కత్తిరించుకున్నాడు. పట్టు వస్త్రాలు విడిచి కాషాయ వస్త్రాలు ధరించాడు. తన నగలు, గుర్రాన్ని వెనక్కి తీసుకెళ్ళమని చెన్నాను ఆదేశించాడు. అప్పటి వరకు యువరాజుగా ఉన్న సిద్ధార్థుడు ఇప్పుడు గౌతమ సన్యాసిగా, అంటే భిక్షువుగా మారాడు. సన్యాసిగా మారాక గొప్ప గురువులను వెతుకుతూ మగధ సామ్రాజ్య రాజధాని అయిన రాజగృహ నగరానికి నడుచుకుంటూ వచ్చాడు. అప్పుడు ఇక్కడ ఈ పబ్బజ్జ సూక్తం అన్నది మొదలవుతుంది. అతను భిక్షాటన కోసం రాజగృహ వీధుల్లోకి ప్రవేశించినప్పుడు చిరిగిన బట్టల్లో ఉన్నా కూడా అతని నడకలో రాజసం, ముఖంలో తేజస్సు రాజు బింబిసారుడిని ఆకర్షించాయి. ఆ ఆకర్షణ వారిద్దరి మధ్య ఈ సంభాషణకు దారితీసింది. అయితే సిద్ధార్థుడు భిక్షను స్వీకరించి నగరం బయట ఆ పాండవ పర్వత గృహకు వెళ్ళిన తర్వాత రాజు బింబిసారుడు కూడా ఆ విషయాన్ని తెలుసుకొని వస్తాడు. ఆయన ముఖ్యంగా అడుగుతాడు, ఓ యువకుడా, నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నావు, అందంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఎందుకు ఈ కష్టతరమైన జీవితం, కఠినమైన సన్యాసం ఎందుకు? నువ్వు తిరిగి సాధారణ జీవితానికి వస్తే నీకు నా సంపదలో సగం భాగం ఇస్తాను, కావాలంటే నా సైన్యంలో ఒక అధిపతిని చేస్తాను, నాతో ఉండు. అసలు నువ్వు ఎవరు, నీది ఏ వంశం అని అడిగినప్పుడు ఇలా మిగతా విషయాలన్నీ కూడా చెప్తాడు. నేను సంపదను కోరుకొని సన్యాసిగా మారలేదు, కామభోగాల్లో సుఖం కంటే భయమే ఎక్కువగా ఉందని నేను గ్రహించాను. అవి విషం లాంటివని, మనిషిని బంధించి వేస్తాయి అని నాకు అర్థమైంది. అందుకే ఆ భోగాలను వదిలేసి ఈ నిష్క్రమించడం, అంటే త్యాగం చేయడంలో శాంతిని వెతుకుతూ బయటకు వచ్చాను. నేను ఇప్పుడు విముక్తి కోసం, అంటే నిబ్బానం కోసం సాధన చేయడానికి వెళ్తున్నాను. నా మనసు దానిలోనే ఆనందాన్ని పొందుతుంది. అయితే సిద్ధార్థుడి మాటల్లోనే సత్యం. అతడి దృఢ నిశ్చయం చూసి బింబిసారుడు చేతులు జోడించి అతన్ని ఆపడం సాధ్యం కాదని గ్రహించాడు. అయితే నీ ప్రయత్నం ఫలించాక మిత్రమా, నీకు ఆ జ్ఞానం లభించాక దయచేసి ముందుగా నా రాజ్యానికి వచ్చి నాకు ఆ ధర్మాన్ని బోధించు అని ఒక మాట తీసుకుంటాడు సిద్ధార్థుడు. దానిని అంగీకరించి తన సత్య అన్వేషణ కోసం ముందుకు సాగాడు. వీటిలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు చూద్దాం. ఇప్పుడు ఒక గృహస్థు జీవితానికి ఇంకా ప్రపంచ జీవితానికి తేడాలు చూద్దాం. మన దైనందిన జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ పాఠాలు చాలా ఉపయోగపడతాయి. ఏది అవసరం, ఏది అవసరం లేదు అనేది కూడా ఇక్కడ ఈ సూత్రంలో మనకి చాలా విషయాలు చెప్తుంది. ఇప్పటి సమాజానికి కూడా చాలా ఉపయోగపడే పాయింట్స్ కూడా ఉన్నాయి.
ముఖ్యంగా మొదటిది, మనకి అన్నీ ఇవి కావాలి, అవి కావాలి అని నింపుకుంటూ ఉంటారు. మనసులో కానీ, లేకపోతే ఇల్లు కానీ, లేకపోతే వాళ్ళు ఉండే చోట్లు. అంటే మనకు కావాల్సింది ఎక్కువ కాదు, ప్రశాంతత ముఖ్యమనేది నేర్చుకోవాలి. సిద్ధార్థుడు రాజభవనాన్ని దుమ్ముతో నిండిన, ఇరుకుతో నిండిన ప్రదేశం అన్నాడు. అంటే ఎన్ని వస్తువులు ఉన్నా మనసులో గందరగోళం ఉంటే అది లాభం లేదు. మనం వస్తువులను, డబ్బును పోగు చేసుకోవడంలో పడిపోతూ ఉన్నారు నేటి సమాజం. లేనిపోని వాటిని కొంటూ, వాటికి ఈఎంఐలు కడుతూ ఒత్తిడి పెంచుకుంటూ ఉంటున్నారు. అయితే మనకు నిజంగా అవసరమైనవేవి, అనవసరమైనవేవి అని ప్రశ్నించుకొని ఒక సింపుల్ లివింగ్, అంటే సరళమైన జీవితం గడపడం, దాని ద్వారా మనశ్శాంతిని పొందవచ్చని ఈ సూక్తం స్పష్టంగా చెప్తుంది. అంటే ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే ఉన్నదానితోటి సంతృప్తి. అలాగే ఏదైనా లేకపోతే వాళ్ళకి బాధ కలుగుతుందంటే దాంట్లో ఇది లేకపోతే నాకు నిజంగా బాధ కలుగుతుందా, మరి అది వచ్చిన తర్వాత సంతోషంగా ఉంటున్నానా లేదా, ఈ వస్తువులను, వ్యక్తులను పొందే ప్రయత్నంలోనే జీవితం మొత్తం గడిచిపోతుందా, లేకుంటే నా మనసులోని ప్రశాంతత కోసం ఏమైనా చేస్తున్నానా అని ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. అలాగే గమ్యం పైన స్పష్టత ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆ లక్ష్యం పైనే ఉండాలి. ఉదాహరణకి ఈ సూత్రంలో చూసుకుంటే రాజు బింబిసారుడు అపారమైన సంపద, సైన్యాన్ని, ఇంకా దాని మీద ఆధిపత్యాన్ని ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. అది చాలా పెద్ద ప్రలోభం. కానీ సిద్ధార్థుడు నా లక్ష్యం నిబ్బానం, అంటే అసలు ఈ దుఃఖానికి మూల కారణం ఏంటి, దుఃఖాన్ని అంతం చేయడమే నా లక్ష్యం, ఈ భోగాలు కాదా అని దాన్ని తిరస్కరించాడు. మన లక్ష్యం ఒకటి ఉంటుంది అంటే నేటి సమాజంలో, కానీ దారిలో వచ్చే చిన్న చిన్న లాభాల కోసం లేదా తాత్కాలిక సుఖాల కోసం, తాత్కాలిక సుఖాలు అంటే ఇంద్రియ సుఖాలు అయి ఉండొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ లైక్స్ కోసం, వాళ్ళు అభినందించాలి నన్ను అని కొన్నిసార్లు తప్పుదారి పడుతూ ఉంటారు. అంటే అనుకున్న లక్ష్యాన్ని వదిలేసి మళ్ళీ వీటి మీద పడిపోతారు. జీవితంలో మనకంటూ ఒక ఉన్నతమైన లక్ష్యం ఉంటే దారిలో వచ్చే చిన్న చిన్న ఆకర్షణలకు లొంగిపోకుండా ఎలా ముందుకు వెళ్ళాలో ఈ సూత్రం నేర్పుతుంది. అలాగే డబ్బు మనశ్శాంతిని కొనలేదు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. డబ్బు జీవించడానికి, కొంత అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ మనశ్శాంతిని కొనలేదు. సిద్ధార్థుడు పేదరికం వల్ల ఈ సన్యాసి కాలేదు. అన్నీ ఉండి కూడా వాటిలో ప్రమాదాన్ని చూసి బయటికి వచ్చాడు. ఇంకాస్త ఎక్కువ డబ్బు ఉంటే, ఇంకో పెద్ద కారు ఉంటే ఆనందంగా ఉంటామని కొందరు భ్రమపడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదని, ఆనందం బయట వస్తువుల్లో లేదు, మనసులో ఉందని సిద్ధార్థుడి నిర్ణయం మనకి నిరూపిస్తుంది. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ డబ్బే సర్వస్వం అనుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పణంగా, అంటే ఆ ప్రశాంతతను పణంగా పెట్టకూడదని ఇది హెచ్చరిస్తుంది. అలాగే వ్యక్తిత్వం ముఖ్యం, కానీ వేషధారణ కాదు. సిద్ధార్థుడు చిరిగిపోయిన చీవరాల్లో కనబడుతూ ఉంటాడు, అంటే వేసుకున్న దుస్తులు కాషాయ వస్త్రాలు. కానీ రాజు బింబిసారుడు అతని బట్టలు చూసి అసహించుకోలేదు. అతని నడకలో ఉన్న రాజసం, కళ్ళలో ఉన్న ప్రశాంతత చూసి గౌరవించాడు. నేటి సమాజంలో కొంతమంది ఈ బ్రాండెడ్ బట్టలు, లేకపోతే ఖరీదైన ఫోన్ల ద్వారా గౌరవం దొరుకుతుందని అనుకుంటాం. కానీ మన మంచి ప్రవర్తన, నిజాయితీ మరియు ఆత్మవిశ్వాసం మనకు నిజమైన గౌరవాన్ని తెచ్చిపెడతాయని, బాహ్య ఆడంబరాలు కాదు అని ఇది గుర్తు చేస్తుంది. ఇంకా వదులుకోవడంలో ఉన్న శక్తి, అంటే నిష్క్రమించడం, త్యాగం చేయడం. సిద్ధార్థుడు తన అధికారాన్ని, హోదాని వదులుకోవడానికి భయపడలేదు. అందుకే అతను స్వేచ్ఛగా ఉన్నాడు, అంటే బహిరంగంగా ఉన్న ఆకాశంలాగా. మనం
పాత బాధలు, కోపాలను లేదా నేను గొప్ప అనే అహంకారాన్ని వదులుకోలేక సతమతమవుతూ ఉంటారు. మానసికంగా కొన్నిటిని వదిలేస్తే అంటే లెట్టింగ్ గో అంటారు. మన జీవితంలో నిజంగా ఎదగగలమని ఈ సూక్తం చెప్తుంది. అయితే అసలు ఈ ప్రపంచ జీవితానికి, గృహస్థ జీవితానికి ఏంటి డిఫరెన్స్? కేవలం బట్టలు మార్చుకోవడం కాదు ఇది. ఇది 2 వేరు మానసిక స్థితుల మధ్య ఉన్న పోలిక. మొదటిది గృహస్థ జీవితం. అదేంటంటే దీన్ని సిద్ధార్థుడు అంటే బోధిసత్వుడు ఇలా అన్నారు. సంబాదో అంటే ఇరుకైనది, రద్దీగా ఉండేది అని అర్థం. ఎందుకు ఇరుకైంది? దీంట్లో గృహస్థ జీవితంలో బాధ్యతలు, బంధాలు, ఆస్తులు కాపాడుకోవాలనే తాపత్రయం, సమాజం ఏమంటుందో అనే భయం, ఇవన్నీ మనసుని ఒక చిన్న గదిలో బంధించినట్లుగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. స్వేచ్ఛ ఉండదు. మరి ప్రపంచ జీవితం అబ్బో కాసో అంటారు. అంటే బహిరంగ ఆకాశం. సన్యాసంలో దేనిని దాచుకోవాల్సిన అవసరం లేదు, దేనిని రక్షించుకోవాల్సిన అవసరం లేదు. ఆకాశం ఎంత స్వేచ్ఛగా ఉంటుందో సన్యాసం మనసు అంటే సన్యాసి యొక్క మనసు కూడా అంత విశాలంగా ఉంటుంది. అలాగే గృహస్థ జీవితం దీన్ని రజోపదో అని అంటాడు. అంటే దుమ్ముతో నిండిన దారి. ఇక్కడ దుమ్ము అంటే రాగద్వేష మోహాలు. సంసారంలో ఉంటే ఈ దుమ్ము మనసుకు అంటుకుంటూనే ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా మళ్ళీ దుమ్ము పడుతూనే ఉంటుంది. అంటే గృహస్థ జీవితంలో ఈ రాగద్వేష మోహాలు ఇంకా పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక బాధ్యత తర్వాత ఇంకొక బాధ్యత, ఒక విషయం తర్వాత ఇంకొక విషయము, వాటిలో సంతృప్తి అనేది ఉండదు. అలాగే ప్రపంచ జీవితంలో సన్యాసం తీసుకున్న వ్యక్తికి ఈ దుమ్ముకు దూరంగా ఉంటాడు. శంఖంలా తెల్లగా స్వచ్ఛంగా జీవించడానికి సన్యాసం ఒక్కటే మార్గం అని భావించాడు సిద్ధార్థుడు. అలాగే ఈ గృహస్థ సుఖాలు లేకపోతే ఇంద్రియ సుఖాలు అని కూడా చెప్పచ్చు, కామాలు అని కూడా చెప్పచ్చు. సిద్ధార్థుడు ఈ కామభోగాలను ఆనందంగా చూడలేదు, వాటిలో ప్రమాదాన్ని చూశాడు. ఎందుకు? ఈ ఇంద్రియ సుఖాలు అంటే కంటితోటి చూసే రూపాలు, చెవులతోటి వినే శబ్దాలు, నాలుగుతోటి తెలుసుకునే రుచులు, ముక్కుతో తెలుసుకునే వాసనలు, శరీరంతో తెలుసుకునే స్పర్శలు, ఇవన్నీ ఇంద్రియ సుఖాల కిందకే వస్తాయి. వాటిలో ఆనందించడం అంటే తేనె పూసిన కత్తి లాంటివి అని. అంటే నాలుకకు తీపిగా ఉంటాయి కానీ నాలుకను కోసేస్తాయి. అవి శాశ్వతం కాదు, అవి పోయినప్పుడు దుఃఖం మిగులుతుంది. అందుకే బింబిసార్ మహారాజు అంత ఆఫర్ చేసిన ఆ సంపదలో అతనికి భయం కనిపించింది. అదే పబ్బజ్జిలో అయితే అంటే సన్యాసంలో అయితే దీనిలో అతను క్షేమాన్ని చూశాడు. కోరికలను వదిలేయటంలో ఉన్న శాంతి ఎప్పటికీ పోదు. అది సురక్షితమైనది, ఎవరు దాన్ని దొంగిలించలేరు. ముఖ్యంగా గృహస్థ జీవితంలో భయం, ఆందోళన, బంధాలతో కూడి ఉంటుంది. దుమ్ముతో నిండి ఉంది, ఇరకాటమైంది. ఇంకా సంపద, భోగాలు పోగు చేసుకోవడం గృహస్థ జీవితంలో ఉండే లక్ష్యాలు, అనుభూతులు కూడా, వాటి స్వభావం కూడా. సన్యాస జీవితంలో అది ఒక బహిరంగ ఆకాశంలాగా ఉంటుంది, స్వచ్ఛమైనది. నిబ్బానం కోసం వెతకడం, శాంతి, క్షేమం దాని ఫలితం. ఇంకా దాని స్వభావం బంధాలతో ఉండదు, స్వేచ్ఛాయుతంగా ఉంటుంది. సిద్ధార్థుడు రాజు బింబిసారితో చెప్పిన మాటల్లోని సారాంశం ఏంటంటే, రాజా, నేను ఇల్లు వదిలింది నాకు ఇల్లు లేక కాదు. ఆ ఇంటి సుఖాల్లో నేను ఒకలాంటి మంటను అంటే అగ్నిని చూశాను, సఫరింగ్, దుఃఖం చూశాను. బయట ఉన్న స్వేచ్ఛలో చల్లదనాన్ని చూశాను. అందుకే ఆ సుఖాలను బదిలి ఈ కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నాను అని చెప్తాడు. ఇంకొంచెం వివరంగా చెప్తాను.
గృహస్థ జీవితంలో మనిషి స్వేచ్ఛగా ఉండలేడు. ఇది నాది, ఆ! అది నాది అనే భావన ఉంటుంది. నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా హోదా, ఈ నా అనే భావన మనసుని ఒక చిన్న గదిలో బంధించినట్లుగా చేస్తుంది. ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక బాధ్యత ఉంటుంది. డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని రక్షించుకోవాలి, సమాజంలో గౌరవం కాపాడుకోవాలి. ఈ పరుగులో నేనెవరు? అసలు నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి అని ఆలోచించే ఖాళీ కూడా మనసుకు దొరకదు గృహస్థ జీవితంలో. సిద్ధార్థుడు గృహస్థ జీవితాన్ని దుమ్ముతో నిండిన దారి అని కూడా అన్నాడు కదా. ఇక్కడ దుమ్ము అంటే రాగద్వేష మోహాలు. ఒక ఇంట్లో ఉండే వస్తువులు ఉంటే దుమ్ము పడుతూనే ఉంటాయి. ఒక ఇంట్లో వస్తువులు ఉంటాయి, మనం రోజు ఓడుస్తాం, మళ్ళీ దుమ్ము పడుతుంది. అలాగే ఈ సంసారంలో ఒక సమస్యను పరిష్కరిస్తాం, వెంటనే ఇంకొక సమస్య అంటే గొడవలు ఉండొచ్చు, ఒక కోరిక ఆశలు ఉండొచ్చు, ఈర్ష్యలు ఉండొచ్చు, వచ్చి పడుతూ ఉంటాయి. ఈ చక్రం ఎప్పటికీ ఆగదు. సన్యాస జీవితంలో సన్యాసికి నాది అని చెప్పుకోవడానికి ఏదీ ఉండదు. ఆస్తి లేదు కాబట్టి దాన్ని కాపాడుకోవాలనే భయం లేదు. బంధువులు లేరు కాబట్టి వారిని పోషించాలనే ఆందోళన లేదు. పక్షి ఆకాశంలో ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో సన్యాసి మనసు కూడా అంత స్వేచ్ఛగా విహరిస్తుంది. ఇంకా ఒక శంఖం లాంటిది, అంటే స్వచ్ఛమైన జీవితం అని చెప్పాడు. గృహస్థుడిగా ఉంటూ పూర్తిగా అహింసను, సత్యాన్ని పాటించడం కష్టం. వ్యాపారంలోనో లేకపోతే గొడవల్లోనో అబద్ధం చెప్పాల్సి రావచ్చు, కానీ సన్యాసికి అవసరం లేదు. 100% ధర్మాన్ని ఆచరించే అవకాశం ఇక్కడ ఉంటుంది. అయితే సాధారణ మనిషికి సిద్ధార్థుడికి ఉన్న ప్రధాన తేడా అంటే సుఖాన్ని చూసే విధానంలో. సాధారణ మనిషి అంటే గృహస్థుడి దృష్టి ఏముంటుంది? ఇంద్రియ సుఖాలను ఆనందంగా అనుభవిస్తాడు. ఇంకా కామభోగాలు కావాలి అని, మంచి భోజనం, శృంగారం, ధనం, అధికారం, ఇవే జీవితానికి అర్థమని అనుకుంటాడు. కానీ రాజు బింబిసారుడు సిద్ధార్థుడికి ఆఫర్ చేసింది ఇదే కదా. మరి ఎందుకు సిద్ధార్థుడు వాటిని వదిలేశాడు? ఎందుకంటే వాటిలో ఉన్న ప్రమాదాన్ని, అంటే ఉప్పు నీరు తాగినట్లు ఎంత అనుభవిస్తే కోరిక అంత పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తృప్తి కలగదు. ఇందాక తేనె పూసిన కత్తి ఉదాహరణ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా నేను సుఖాల కోసం రాలేదు, ఆ సుఖాల వల్ల వచ్చే బంధనాల నుంచి తప్పించుకోవడానికి వచ్చానని సిద్ధార్థుడు చెప్పాడు. గృహస్థ జీవితం అన్నది ఒక చదరంగ మాట లాంటిది. గెలుపు ఓటములు ఉంటాయి, కానీ స్పిరిచువల్లీ పెద్దగా, అంటే ఆధ్యాత్మికంగా పెద్దగా ఎదుగుదల ఉండడానికి అవకాశం ఉండదు. మనం ఉన్న చోటే తిరుగుతూ ఉంటారు గృహస్థ జీవితంలో. అదే సన్యాస జీవితంలో అయితే గొప్ప ప్రయత్నం ఉంటుంది. ఇది సోమరితనం కాదు, తన మనసులోని మలినాలను, బలహీనతలను జయించడానికి చేసే నిరంతర యుద్ధం. గృహస్థ జీవితం అనేది బంగారు సంఖ్యలు. అవి బంగారంతో చేసినవే కావచ్చు, చూడటానికి అందంగా ఉండవచ్చు, కానీ అవి మన కాళ్ళను కట్టేసి ఉంచుతాయి. మనం ఎగరలేము. కానీ సన్యాస జీవితం అంటే ప్రపంచ జీవితం అనేది ఆ సంఖ్యలను తెంచుకొని రెక్కలు విప్పుకొని ఎగరడం. సిద్ధార్థుడు ఆ బంగారాన్ని వద్దు అన్నాడు, ఎగరడాన్ని ఎంచుకున్నాడు. గృహస్థ జీవితం అల్పమైనది, సన్యాసం అనంతమైనది. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రోజుల్లో అందరూ ఒక ర్యాట్ రేస్ అనమాట. ర్యాట్ రేస్ అంటే ఎలుకల పరుగు పందెం. దాంట్లో ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. ఒక ఎలుక పరిగెడుతుంది కాబట్టి ఇంకొక ఎలుక దాని వెనకే పరిగెడుతూ ఉంటుంది. అయితే పప్పుచ్చే సుత్త మనల్ని ఒక్క నిమిషం ఆగి, నేను ఎందుకు పరిగెడుతున్నాను, నాకు నిజంగా ఏం కావాలి అని ప్రశ్నించుకోమని చెప్తుంది. అసలు ఎందుకు ఈ పరుగు, దేనికోసం? ఒకసారి నిలబడి ఆ పరుగును ఆపి ఆలోచించుకోమని చెప్తుంది. కొంతమంది ఇలా అనుకుంటారు, సన్యాసిగా మారిపోయి ఏం చేస్తారు, సోమరితనంగా ఉండటం తప్ప, మేము గృహస్థ జీవితంలో ఇది చేస్తాము అది చేస్తాము అని అనుకుంటారు.
అవన్నీ మీకు నిబ్బానాన్ని తీసుకొస్తాయా లేదా అని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు ఏవైతే చేస్తున్నారో గృహస్థ జీవితంలో వాటి వల్ల మీకు నిబ్బానం లభిస్తుందా? మీ మనసులో ఉన్న రాగ, ద్వేష, మోహాలు పోతున్నాయా? మరి అవి పోనప్పుడు మీరు ఎంత సాధించినా ఏమి ఉపయోగం? మీరు మనిషి సంతోషం కోసం పైపైన విషయాలను వెతుకుతున్నారు. అసలు ఆ సంతోషం ఎక్కడి నుంచి పుడుతుంది అనేది ఈ సన్యాసంలో వెతకటం మొదలు పెడతాం. దాని దుఃఖానికి కారణాన్ని వెతుకుతాం. రూట్స్ని మనం వెతికి వాటిని పూర్తిగా పెకిలించి వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పైన వాటిని వెతికితే ఏమీ దొరకదు. ఎందుకంటే కూకటి వేళ్ళతో ఆ రూట్స్ని పెకిలేయకపోతే మళ్ళీ అవి పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఏంటి? రాగద్వేష మోహాలు. మరి అది గృహస్థ జీవితంలో ఉంటూ చేయగలుగుతున్నారా? ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మనతో పాటు వచ్చేది మనం చేసిన మంచి చెడు కర్మే, మన మనసులో ఉన్న గుణాలే. ఈ సంపద, కుటుంబం, భార్యబిడ్డలు, స్నేహితులు, ఈ శరీరం ఇవేవి మనతో పాటు రావు. మనతో పాటు వచ్చేది మన లోపల ఉన్న గుణాలే. మరి వాటి కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నామన్నది ఎవరికి వాళ్ళు విశ్లేషించుకోవాలి. ప్రపంచ జీవితం అన్నది సోమరితనంతో కూడిన జీవితం కాదు. ఎంతో పరాక్రమం చేస్తేనే దీంట్లో ఫలితాలు వస్తాయి. సో ఇంకా ప్రయత్నంతోటే దీని ఫలితాలు పొందుతారు. అది గృహస్థుడైనా ఒక సన్యాసి అయినా. అంచేత కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, అదేంటంటే సన్యాసం అంటే ఏదో వాళ్ళు ఏంటో ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ఆలోచిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే ఇంకా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. వాళ్ళకి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ పిల్లలు ఒక అమెరికా వెళ్ళడానికో, లేకపోతే ఒక ఆస్ట్రేలియా వెళ్ళడానికో, పై చదువులు చదువుకోవడానికో, లేకపోతే ఆ డబ్బు సంపాదించడానికో, ఈ ఇల్లు కట్టడానికో వేరే దేశాలకు వెళ్తారు. మిమ్మల్ని విడిచే వెళ్ళిపోతారు కదా. అప్పుడు మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. నా కొడుకు ఇది సంపాదించడానికి వెళ్తున్నాడు, అది చేయడానికి, ఇది చేయడానికి. అప్పుడు మీకు దూరంగానే ఉంటాడు, కానీ అది ఒక సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఒకరు సన్యాసం తీసుకోవడానికి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఏడుస్తారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, అరుస్తారు. ఎందుకు? ఇది ఇంకా ఉత్తమమైంది కదా. ఒక భిక్షువు లేకపోతే ఒక బుద్ధుడు వచ్చినప్పుడు ఆయన్ని గౌరవంగా సత్కరిస్తారు. అదే మీ ఇంటి నుంచి ఒక భిక్షుగా మారుతాను, ఒక సన్యాసం తీసుకుంటాను అంటే ఎందుకు? మీకు వాళ్ళ పట్ల అనుబంధం కదా. వాళ్ళేమీ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు. వాళ్ళు అందరూ ఆచరించలేని ఒక మార్గాన్ని, కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ దారిలో నడవటం అందరికీ సాధ్యం కాదు. ఎంతో పుణ్యపార్మితలు ఉంటేనే ఈ సన్యాస జీవితంలోకి వస్తారు, దాంట్లో నిలకడగా ఉంటారు. చివరి వరకు ఎంతమంది ఉంటారు అనేది కూడా చెప్పలేం. కానీ వాళ్ళకున్న పుణ్యపార్మితలు ఈ జీవితంలో ఈ కఠినమైన నిర్ణయాల వల్ల వాయిదా వేసుకుంటూ అపార్మితలను వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి బుద్ధుని కాలంలో ఒక స్టోరీ ఉంది. ఒక ధనికుడు ఉండేవాడు, బుద్ధుడు. అతడు ఆ ధనాన్ని మొత్తం పోగొట్టుకొని చివరికి భిక్షాటన చేసుకునే స్థితికి దిగజారిపోయాడు. బుద్ధుడు అతన్ని చూసి ఆనందుడితో అంటాడు, ఆనంద, అతన్ని చూసావా? అతడు గనుక గృహస్థ జీవితంలో ఉంటూ సరైన ప్రయత్నం చేస్తుంటే ఈ రాజ్యంలోనే గొప్ప కోశాధికారి అయ్యేవాడు. అలాగే మార్గఫలాలను కూడా శ్రోతాపన్న స్థితినైనా పొందేవాడు. అలా కాకుండా అట్లీస్ట్ ఒక భిక్షువుగా మారి ఉంటే అతడు అనాగామి ఫలాన్ని పొందేవాడు. కానీ అతడుకున్న పుణ్యపారమితలను తప్పుదారిలో ఉపయోగించుకున్నాడు. అదేంటంటే మద్యం, ఇంకా చెడు వ్యసనాలు,
ఈ అలవాట్లలో పడిపోయి మార్గఫలాలు పోయాయి, దాంతోపాటు ఉన్న డబ్బు పోయింది, ఇంకా దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటే కొందరిలో నా లోపల పుణ్యపారమితలు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి గమనించాలి, బుద్ధుడి ధర్మాన్ని వింటున్నారు అంటే మీ లోపల తప్పకుండా పుణ్యపారమితలు ఉంటేనే ఈ ధర్మం అందరికీ అర్థమవుతుంది, లేకపోతే అందరికీ అర్థం అవ్వదు. మీ లోపల పారమితలు ఉన్నాయి, కాకపోతే మీ ప్రయత్నం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు దేనికోసం ప్రయత్నిస్తున్నారు అన్నది చూసుకోండి. సో నా సజెషన్ ఏంటంటే, తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కనుక మీ పిల్లలకి లేకపోతే మీకైనా కానీ కొద్ది నెలలు లేకపోతే ఒక సంవత్సరము అట్లా వాళ్ళకి ప్రపంచ జీవితానికి అనుమతి ఇవ్వండి, ప్రయత్నించి చూడనివ్వండి. వాళ్ళు నిలకడగా ఉంటే సంతోషం, ఒకవేళ లేకపోతే తిరిగి వచ్చేస్తారు. సో అందరూ చివరి వరకు ఉండలేరు. అంచేత వాళ్ళకున్న పుణ్యపారమితలని మీరు ఇంకా ఆపేస్తున్నారనమాట. అంటే ఆధ్యాత్మిక ప్రగతికి ఆపేస్తున్నారు. జీవితంలో మిగతా విషయాలు ఎదగటానికి ఎప్పుడైతే మీరు ప్రోత్సహిస్తారో, ఈ ఆధ్యాత్మిక ప్రగతికి కూడా మీరు ప్రోత్సహించాలి కదా. సో అంచేత నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ప్రపంచం తీసుకుంటారంటే ప్రయత్నించనివ్వండి. దాంట్లో వాళ్ళ పుణ్యపారమితలు ఉంటే ఉండగలుగుతారు, లేకపోతే తిరిగి వచ్చేస్తారు. ఇదేమీ ఒకసారి తీసుకుంటే జీవితం మొత్తం అక్కడే ఉండాలని లేదు. సో ముఖ్యంగా గృహస్థ జీవితంలో ఉన్న బాధలు దుఃఖాలు చూసి సిద్ధార్థుడు ఇల్లు వదిలి నిర్వాణం కోసం ప్రయత్నించాడు. సో కొందరు అనుకుంటారు సన్యాసం తీసుకుంటే ఏం లాభమని. గృహస్థ జీవితంలో రాగద్వేష మొహాలను పోగొట్టుకోవడానికి సాధ్యమవుతుందంటే నిజంగా అక్కడ ఉండి కూడా ప్రయత్నించండి, ప్రాబ్లం లేదు. చాలా తక్కువ మందే ఆ ప్రయత్నంలో సఫలుడు అవుతారు గృహస్థ జీవితంలో ఉంటూ. అంచేత గృహస్థ జీవితంలో ఉన్న నష్టాలను కష్టాలను చూడండి, అలాగే ప్రపంచ జీవితంలో ఉన్న సుఖాలను అపాయాలను కూడా అంటే వదిలేసి సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించండి. సో ఇది ఈరోజు ప్రవచనం. ముఖ్యంగా అసలు ఈ ర్యాట్ రేస్ దేనికోసం చేస్తున్నాము, దీన్ని నిజంగా నా కోసం చేస్తున్నానా, లేకపోతే ఇంకొకరిని సంతోషపెట్టడానికి ఈ ర్యాట్ రేస్లో పాల్గొన్నానా అని గమనించండి. మీకోసం మీరు జీవించడం ప్రయత్నించండి. అలాగని స్వార్థంగా ఉండొద్దు. మీకేం కావాలనేది మీకు స్పష్టత ఉండాలి. అది ఆ స్పష్టత ఉందంటే జీవితంలో ఎటు వెళ్తున్నామో ఆ దారి మనకి క్లియర్గా అర్థమవుతుంది, లక్ష్యాన్ని క్లియర్గా చూసుకోగలుగుతాం. ఇది ఈరోజు ప్రవచనం.